అబ్బబ్బబ్బబ్బబ్బ, అసలు బిగ్ బాస్ చరిత్రలో ఇటువంటి నామినేషన్ నేను అస్సలు చూడలేదు. చివరాఖరికి వచ్చేసరికి ఇట్లా డబుల్ నామినేషన్ అసలు ఇస్తాడనే నేను అనుకోలేదయ్యా. నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఏం జరిగిందో, నామినేషన్స్ ఎలా జరుగుతున్నాయో చెప్తా ఇను ఫస్ట్. సో ఫైనల్ గా నామినేషన్ ప్రక్రియ అయితే మొదలైపోయింది. ఈ నామినేషన్ ప్రక్రియలో బిగ్ బాస్ తనూజాకి ఒక పవర్ ఇచ్చాడనమాట. ఈ పవర్ ఏంటంటే ఒక 5 చిట్స్ ఉంటాయి అనమాట. ఈ చిట్స్ లో నుంచి తనుజ ఎవరికి నచ్చితే వాళ్ళకి ఈ చిట్స్ ఇవ్వాలి. ఈ చిట్స్ తీసుకున్న వాళ్ళు డబుల్ నామినేషన్ చేయాలి. సో చిట్స్ లేని వాళ్ళు సింగిల్ నామినేషన్ చేయాలి. సో తనుజ ఒక 5 మెంబర్స్కి ఇచ్చేసింది. సో డబుల్ నామినేషన్ ఎవరెవరు ఎవరిని చేశారో చెప్తాను, క్లియర్ గా వినండి. కళ్యాణ్ డెమోన్ అండ్ సంజనాని నామినేట్ చేశాడు. సో డెమోన్ కళ్యాణ్ అండ్ రీతుని నామినేట్ చేశాడు. ఇమాన్యుయల్ భరణిని రీతుని నామినేట్ చేశాడు. భరణి రీతుని ఇమాన్యుయల్ని నామినేట్ చేశాడు. రీతు సంజనాని దివ్యాని నామినేట్ చేసింది. సో ఇదంతా డబుల్ నామినేషన్. ఇప్పుడు సింగిల్ నామినేషన్కి వచ్చేసరికి సుమన్ శెట్టి కళ్యాణ్ చేశాడు, సంజన కళ్యాణ్ చేసింది అండ్ దివ్య రీతుని చేసింది. సో ఈ నామినేషన్స్ డబల్స్ సింగిల్స్ అనమాట. ఇదే జరగబోతుంది. సో కుదిరితే వీడియో ఉంది, వీడియో కూడా పెట్టే అవకాశం ఉంది, పెడతాను. ఓకేనా? ఇంకా ఫాలో కొట్టకపోతే ఫాలో కొట్టేసి